క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారిని మన ఆదర్శంగా మన ముందు ఉంచుకుంటూ ఆయన నుండి ప్రేరణను పొందడానికి, ఆయన ఇచ్చేటువంటి సందేశాలను స్వీకరించటానికి మనము ఈ నవదిన ప్రార్థనలో ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈరోజు ప్రభు యొక్క సందేశము మన హృదయాలను తాకి పునీత జోజప్ప గారి ఆదర్శంలో మనము నడుచుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. మీకందరికీ తెలిసినట్లుగా ఈరోజు మనము ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము పునీత జోజప్ప గారి పేరులోని ఒక అక్షరం జే అనేటువంటి అక్షరం జస్టిస్ అనేటువంటి దానికి ప్రతీకగా నిలబడేటువంటి అక్షరం. దానిని ఆధారంగా చేసుకొని పునీత జోజప్ప గారు న్యాయం ధర్మం వెదకుట అనేటువంటిది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మొదటిగా నేను ఒకరిద్దరు పునీతులు జోజప్ప గారి గురించి చెప్పినటువంటి ఒకటి రెండు భావాలను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. అందులో మొదటి వ్యక్తి పునీత థామస్ అక్వైనాస్ గారు. ఈయన ఒక వేదాంత పండితుడు. ఆయన యొక్క రచనలు ఇప్పటికీ కూడా ఎంతో మందిని ప్రేరేపిస్తున్నటువంటివి. మనము ఆరాధనకు ఉపయోగించేటువంటి శిరమును వంచుడి అనేటువంటి ఆ పాట ఈయన కలము నుండి జాలువారినటువంటి పాటే. శిరమును వంచుడి మనందరికీ కంఠస్థం వచ్చినటువంటి పాట ఈ పునీత థామస్ అక్వైనాస్ గారు రచించినటువంటి పాటే. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈయన జోజప్ప గారి గురించి చెప్పినటువంటి ఒక మాట మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. ముందు అది ఇంగ్లీష్లో చదివి తర్వాత దాని అర్థాన్ని మీకు తెలుగులో చెప్తాను. Some saints are privileged to extend to us their patronage with particular efficiency in certain needs, but not in others. But Holy Patron Saint Joseph has the power to assist us in all cases, in every necessity, in every undertaking. ప్రియులకు సహోదరి సహోదరులారా, దీని భావం ఏమిటి అంటే, పునీత థామస్ అక్వైనస్ గారు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మనము సాధారణంగా ఒక్కొక్క పునీతుని ఒక్కొక్క వరం కొరకు వేడుకుంటూ ఉంటాం. ఆ పునీతుని యొక్క సహాయాన్ని ఆ విషయానికి సంబంధించి మనము కోరుకుంటూ ఉంటాం. మరి జోజప్ప గారి విషయానికి వచ్చినట్లయితే ఆయనను మనము ఏ అవసరతకైనా సరే మనము అడగవచ్చు, ఏ అవసరతకైనా సరే ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు, ఆయన తప్పనిసరిగా మన కోసం ప్రార్థన చేస్తారు అనేటువంటిది నేను పైన చదివినటువంటి వాక్యం యొక్క సారాంశం. ఇంకొక పునీతులు చెప్పినటువంటి విషయం, జోజప్ప గారి గురించి చెప్పినటువంటి వాక్యం కూడా మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. పునీత బెర్నార్డ్ గారు పునీత జోజప్ప గారి గురించి చెప్పినటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి. హౌ కెన్ హీ రిఫ్యూజ్ ఎనీథింగ్ టు వన్ హూ లవ్డ్ హిమ్ సో టెండర్లీ అండ్ వాచ్డ్ ఓవర్ హిమ్ సో ఫెయిత్ఫుల్లీ డ్యూరింగ్ హిస్ సేక్రెడ్ ఇన్ఫెన్సీ. బెర్నార్డ్ గారు ఈ విధంగా అంటారు, యేసు ప్రభువు తనను ఎంతగానో ప్రేమించినటువంటి, తనను ఎంతో నమ్మకపాత్రంగా తన బాల్యంలో చూసుకున్నటువంటి ఆ యోసేపు గారి యొక్క మనవులను ఎందుకు ఆలకించకుండా ఉంటారు? తప్పనిసరిగా ఆయన యోసేపు గారి యొక్క మాటలను ప్రార్థనలను ఆలకిస్తారు అని
పునీత బెర్నార్డ్ గారు అంటారు. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇలా చాలామంది పునీతులు పునీత జోజప్ప గారి మీద తమకు ఉండేటువంటి ఆ భక్తి భావాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశానికి వెళ్దాం. న్యాయం, ధర్మం అనేటువంటి ఈ రెండు అంశాల గురించి మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి న్యాయం అంటే అర్థం ఏమిటి? న్యాయం అనేటువంటి దానికి, జస్టిస్ అనేటువంటి దానికి ఇవ్వబడినటువంటి నిర్వచనం ఏమిటి అంటే టు గివ్ వన్స్ డ్యూ. దాని అర్థం తెలుగులో ఏమిటి అంటే ఒకరికి చెందినది వారికే చెందేటట్లు చేయడం న్యాయం. టు గివ్ వన్స్ డ్యూ ఈజ్ జస్టిస్. ఒకరికి చెందినది వారికే చెందేటట్లు చేయడం న్యాయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తిని నేను పనికి పెట్టుకున్నాను. ఆ వ్యక్తికి నేను రోజుకి 1000 రూపాయలు ఇస్తాను అనుకున్నాను. ఈస్ట్ గోదావరిలో కూలి పనికి వచ్చిన 1000 రూపాయలు అక్కడ. సరే, 1000 రూపాయలకి నేను పనికి పెట్టుకున్నాను. అయితే సాయంత్రం అయ్యేసరికి నేను అతనికి ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు కూడా అతనికి ఇచ్చేస్తే నేను అతనికి చెందింది అతనికి ఇచ్చినట్లు అది న్యాయం. ఇట్ ఈస్ జస్టిస్. ఒకవేళ అతనికి ఇవ్వాల్సినటువంటి కూలి నేను కట్ చేశాను అనుకో, ఒక 100 రూపాయలు కట్ చేసిన 200 అందులో కట్ చేసి నేను 800 అతనికి ఇచ్చిన, లేకపోతే నేను ఈరోజు ఇవ్వను తర్వాత ఇస్తాను అని నేను ఆ డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర అట్టే పెట్టుకున్నా అది అన్యాయం. కాబట్టి న్యాయము అంటే ఒకరికి చెందింది వారికే చెందేటట్లు చేయడం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇది మామూలుగా మనము చదువుకునేటప్పుడు మనకు చెప్పబడేటువంటి విషయం. ఎక్కడైనా మీరు సాధారణంగా సెక్యులర్ స్టడీస్లో చదువుకునేటప్పుడు మీకు ఇచ్చేటువంటి నిర్వచనం ఇది. ఒకరికి చెందేది వారికే చెందేటట్లు చేయడం అనేటువంటిది. అయితే క్రైస్తవ న్యాయం ఏమిటి? మనము క్రైస్తవులం కాబట్టి క్రైస్తవ న్యాయం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ న్యాయం ఏమిటి అంటే ఒకరు పొందాల్సిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఇవ్వడం. టు గివ్ వన్ మోర్ దాన్ వన్స్ డ్యూ. టు గివ్ వన్ మోర్ దాన్ వన్స్ డ్యూ. ఒకరికి చెందిన దానికంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఇవ్వడాన్ని క్రైస్తవ న్యాయం అని మనం చెప్పొచ్చు. ప్రియులగు సహోదరి సహోదరులారా, బైబిల్లోన మనకి ఒక వాక్యం ఉంటుంది దీనికి సంబంధించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. ఇది క్రిస్టియన్ జస్టిస్. నిన్ను 1 మైలు మాత్రమే రమ్మంటే నువ్వు మోర్ దాన్ వన్స్ డ్యూ, నువ్వు ఇవ్వాల్సిన దానికంటే చేయాల్సిన దానికంటే కూడా అధికంగా చేయడమే క్రిస్టియన్ జస్టిస్, క్రైస్తవ న్యాయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. క్రైస్తవ న్యాయం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బహుశా మీరు గతంలో ఆలకించారేమో నాకు తెలియదు, కానీ మరొకసారి ఆ కథను మీకు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు చాలా మంచి అన్నదమ్ములు, ఎటువంటి తగువులకు కొట్లాటలకు వెళ్ళనటువంటి అన్నదమ్ములు. తల్లిదండ్రులు చనిపోతూ వారిద్దరికీ
వారికి ఉన్నటువంటి పొలాన్ని రాసి ఇవ్వడం జరిగింది. వారు చనిపోయారు. బహుశా 2 ఎకరాలో 3 ఎకరాల పొలాన్ని వారికి రాశారు, తను చనిపోయారు. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. వారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత విడిపోకుండా, ఆస్తిని కూడా వారు పంచుకోకుండా కలిసే వ్యవసాయం చేసుకుంటున్నారు. అందులోన పెద్ద ఆయనకి పెళ్లి జరిగింది, పిల్లలున్నారు. చిన్న ఆయనకి ఇంకా పెళ్లి జరగలేదు. అయితే వారిద్దరిది ఎలాంటి స్వభావమో మనం ఒకసారి గమనిద్దాం. ఒకసారి పంటలు బాగా పండుతాయి. ఆ ధాన్యం అంతా కూడాను పెద్ద రాశిలాగా వారు తమ యొక్క ఆ పొలంలోనే వేసి ఉంచుతారనమాట. దాన్ని వారు అమ్మడానికి ముందు వారు ఈ విధంగా అనుకుంటారు, ఈసారి నుండి మేము ఈ ధాన్యాన్ని పంచుకుంటే బాగుంటుంది. ఇద్దరం కలిపి వ్యవసాయం చేశాము, కలిపే మా దగ్గర ఉంచుకుంటున్నాము. కానీ ఈసారి నుంచి మాకు పండినటువంటి పంటను మేము పంచుకుంటే ఇద్దరికీ ఉండాల్సింది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పంచుకోవాలనుకుంటారు. అయితే ఆ రోజు పంచుకోవడానికి ముందు పెద్దన్నయ్య ఇలా ఆలోచిస్తాడు, నా తమ్ముడికి ఇంకా పెళ్ళి కాలేదు, వాడికి నాకంటే ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి నేను తీసుకునే దానికంటే వాడికి ఇంకొన్ని రెట్లు అధికంగా ఆ ధాన్యాన్ని ఇచ్చేస్తాను అని అనుకొని అతడు ఏం చేస్తాడంటే, అందరూ పడుకున్న తర్వాత తమ్ముడికి వేయాల్సినటువంటి దానిలోన కొంత కలిపేస్తాడనమాట. అయితే అదే రాత్రి ఈ తమ్ముడు మరలా లేచి అనుకుంటాడు, నాకైతే ఇంకా పెళ్ళి లేదు, నాకైతే ఇంకా బాధ్యతలు లేవు, కానీ మా అన్నయ్యకి పెళ్ళైపోయింది, మా అన్నయ్యకి పిల్లలు ఉన్నారు, వాడికి ఇంకా బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నాకంటే వాడికే ఎక్కువ అవసరం అవుతుందని చెప్పి అతను ఏం చేస్తాడు, తన దాంట్లోనిది కొంత కలిపేస్తాడు అన్నయ్య దాంట్లోను. ఇలాగా వారు ఉదయం లేచేసరికి ఇద్దరికీ మళ్ళా సరి సమానంగానే కనబడతారు. ఇద్దరు వేరే దాంట్లోనే ఎక్కువ వేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఉదయం లేచి చూసేసరికి మరలా వాళ్ళది మామూలుగా సరి సమానంగానే కనబడుతుంది. వాళ్ళిద్దరికీ అర్థం కాదు, నేను ఎక్కువ వేసాను కదా, నాకు తక్కువ ఉండాలి కదా, నాది కూడా సరి సమానంగా ఉంది అని. అయితే ఈ విషయాన్ని ఇంకొక వ్యక్తి గమనిస్తున్నాడనమాట. ఆ రాత్రి వీళ్ళిద్దరూ ఆ విధంగా వేయడం అనేటువంటిది. ఆయన వచ్చి, ఇదిగో మీ ఇద్దరి ప్రేమను నేను నిన్న రాత్రి గమనించాను. తమ్ముడేమో అన్నయ్య ధాన్యం రాశిలో కలిపేస్తే, అన్నయ్య ఏమో తమ్ముడు ధాన్యం రాశిలో కొంత కలిపాడు. అది మీ యొక్క ప్రేమ, అది నేను రాత్రి గమనించింది అని ఆయన, ఆ బయట వ్యక్తి ఆయన చెప్పేసరికి ఇద్దరు అన్నదమ్ములు మరి ఒకరిని ఒకరు చూసుకొని సంతోషంతో ఆలింగనం చేసుకున్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న కథ ఇది. టు గివ్ వన్ మోర్ దాన్ వన్స్ డ్యూ, మనం ఇవ్వాల్సిన దానికంటే కూడా అధికంగా ఇవ్వగలిగితే అది క్రైస్తవ న్యాయం. ఇది ఈరోజు మన మనసులో పెట్టుకోవాలి. కాబట్టి మొదటిగా న్యాయం, ధర్మం అని మనము అనుకునేటప్పుడు న్యాయం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని క్రైస్తవ న్యాయం అంటే ఏమిటో, క్రైస్తవ ధర్మం అంటే ఏమిటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది క్రైస్తవ న్యాయం, క్రిస్టియన్ జస్టిస్. ఒకవేళ నేను ఒక గురువుగా ఇవ్వాల్సినటువంటిది ఏమిటంటే ఒక రోజు పూజ, లేకపోతే ఒక గ్రామానికి నేను వెళ్ళి చేయాల్సినటువంటి ఆ పరిచర్య చేయడం రావడం. అయితే నేను దానికంటే ఎక్కువగా ఇచ్చాననుకో, అక్కడ ఉండేటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాను, వారి యొక్క కష్టాలలో తోడుగా ఉంటున్నాను అనుకోండి, అది క్రైస్తవ న్యాయం. నేను ఇవ్వాల్సిన దానికంటే కూడా నేను వారికి ఎక్కువగా ఇస్తే అది క్రైస్తవ న్యాయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మనము ధర్మానికి వెళ్దాం. ధర్మం అంటే ఏమిటి మనం చూద్దాం. ధర్మం అనేటువంటి ఈ పదాన్ని ఇంగ్లీష్లో రైట్యస్నెస్ అని అంటారు. రైట్యస్నెస్ ఇంగ్లీష్ మీరు గూగుల్ సెర్చ్ చేసిన రైట్యస్నెస్ అంటే ధర్మం అనేటువంటి అర్థం మీకు కనబడుతుంది.
అయితే ధర్మం అంటే అర్థం ఏంటి? ధర్మం అంటే అర్థం ఏంటి? ధర్మం అంటే చట్టబద్ధంగాను నైతికంగాను అపరాధ భావం లేకుండాను ప్రవర్తించడం. చట్టబద్ధంగాను నైతికంగాను అపరాధ భావం అంటే గిల్ట్ ఫీలింగ్ అంటారు చూడండి. ఏదైనా తప్పు చేసిన తర్వాత మనలో అపరాధ భావం ఉంటుంది. అది లేకుండా ఉంటే అది ధర్మం అట. చట్టబద్ధంగా ఉండాలి, అది నైతికంగా ఉండాలి, ఆ తర్వాత అపరాధ భావం లేకుండా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీ ఇంట్లో వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వృద్ధులు. అయితే ధర్మం ఏమిటి? వారిని సరిగా చూసుకోవాలి. అమ్మా నాన్నలు కాబట్టి వారిని సరిగా చూసుకోవాలి. కాబట్టి నేను వారికి ఏ లోటు లేకుండా నేను వారిని చూసుకుంటాను. వారికి కావలసినటువంటి అన్నం పెడతాను, వారికి కావలసినటువంటి మందులు ఎప్పటికప్పుడు నేను కొని తెచ్చి పెడతాను. ఎవరు వాళ్ళను బట్టి నన్ను నిందించకుండా నేను జాగ్రత్త పడతాను. నేను ఏమీ లోటు చేయకుండా వారిని చూసుకుంటాను. ఇది ధర్మం. మామూలుగా చట్టబద్ధంగా ఉంది, నైతికంగా ఉంది, అపరాధ భావం కూడా నాకు ఉండదు. ఎందుకంటే నేను చూసుకుంటున్నాను అనేటువంటి ఆ ఫీలింగ్ నాలో ఉంటుంది కాబట్టి అది ధర్మం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాకలు మనం చూసినట్లుగానే క్రైస్తవ ధర్మం ఇంకా డిఫరెంట్గా ఉండాలి. మామూలు ధర్మమే కాదు, క్రైస్తవ ధర్మం ఇంకా డిఫరెంట్గా ఉండాలి, వేరే విధంగా ఉండాలి. అదేమిటి అంటే, నువ్వు మీ అమ్మా నాన్నలకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండవచ్చు. వాళ్ళకి ప్రతిరోజు కావలసినటువంటి తిండి పెట్టచ్చు. ప్రతి నెల వారికి కావలసినటువంటి మందులు నువ్వు ఇవ్వచ్చు. అందరూ నిన్ను చూసి బాగానే చూసుకుంటున్నాడు తల్లిదండ్రుల్ని అని అనిపించుకోవచ్చు. అయితే నీలోన వారి మీద ప్రేమ కొరవడి ఉండవచ్చు. నువ్వు ఒక డ్యూటీగా చేస్తున్నావు, వేరే వారి గురించి బహుశా చేస్తున్నావు. వేరే వారి దగ్గర నాకు చెడ్డ పేరు రాకూడదు, మా అమ్మా నాన్న నా గురించి వేరే వారి దగ్గర ఏమీ చెప్పకూడదు, కాబట్టి నా డ్యూటీ, నా ధర్మం నేను నిర్వర్తిస్తాను అనేటువంటి విధంగా మనం చేయొచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ధర్మం ఏమి ఆశిస్తూ ఉంది అంటే, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా నీలో ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ మనం చేయొచ్చు, ప్రేమ లేకుండానే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే అది క్రైస్తవ ధర్మం అని మనము చెప్పచ్చు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు దీని సందర్భంగా కూడా ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇది ఒక స్టోరీ కాదు, నిజంగా జరుగుతున్నటువంటి ఒక విషయం. మనకి అమెరికాలో ఒక నగరం ఉంది, ప్రావిడెన్స్ అని అంటారు. అక్కడ ఒక కథోలిక న్యాయాధిపతి, జడ్జ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏమిటంటే ఫ్రాంక్ క్యాప్రియో. ఆయన పేరు ఫ్రాంక్ క్యాప్రియో. సుమారు 80 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయనకి. ఒక క్యాథలిక్ జడ్జ్. ఆయన ఇప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక జడ్జిగా కోర్టుకు వెళ్తారు. యూట్యూబ్ మీరు కొట్టినట్లయితే ఆయనకు సంబంధించినటువంటి వీడియోస్ కొల్లలుగా వస్తాయి మీకు, ఫ్రాంక్ క్యాప్రియో అనేటువంటి జడ్జ్ గురించి. అయితే ఆయన ఎలాంటి విషయాలలో తీర్పు తీరుస్తారు అంటే, ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ఏంటి? ఎవరైనా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ నియమాలు పాటించకపోతే, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినట్లయితే, అంటే పార్కింగ్ చేయాల్సిన ఆ ప్లేస్లో పార్కింగ్ చేయకుండా ఇంకెక్కడైనా పార్కింగ్ చేస్తే ఫైన్ వేస్తాం. అదేవిధంగా రెడ్ లైట్ వేసినప్పుడు మనం బండి నడిపేస్తూ ఉంటే దానికి ఫైన్ వేస్తారు. ఇలా రకరకాల ఫైన్స్ అనేటువంటివి వేస్తారనమాట. అలాంటి కేసెస్ని ఈయన ట్యాకిల్ చేస్తారనమాట, ఈ ఫ్రాంక్ క్యాప్రియో అనేటువంటి జడ్జ్. అయితే
ఈయన ఒక క్రైస్తవ జడ్జ్గా ఆ సీట్లో కూర్చుంటారు. ఎప్పుడైనా సరే ఒక మామూలు సాధారణ జడ్జ్గా కాదు, ఒక క్రైస్తవ కథోలిక జడ్జ్గా ఆయన కూర్చుంటారు. ఆయన మాటల్లో క్రైస్తవధనం అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒకసారి ఒక లేడీ, ఒక ఆమె కోర్టుకు వస్తుందన్నమాట. చాలా సందర్భాల్లో అవన్నీ మనకు ఉన్నాయి. ఒక సందర్భం గురించి నేను చెప్తున్నాను. ఒకసారి ఆమె కోర్టుకు వస్తుంది. ఆమె చెల్లించాల్సినటువంటి ఫైన్ మన కరెన్సీలో, మన డబ్బుల్లోన 12,000 రూపాయలు, 12,000 అనమాట. ఏదో ట్రాఫిక్ వైలేషన్కి ఆమెకు వేసినటువంటి ఆ ఫైన్. జడ్జి గారు అంటారనమాట, కప్రియో గారు అంటారు, ఇదిగో అమ్మా, నువ్వు పలానా రోజున ఆ నియమాన్ని ఉల్లంఘించావు, ట్రాఫిక్ నియమం ఉల్లంఘించావు, కాబట్టి నీకు పోలీస్ వాళ్ళు వేసినటువంటి ఫైన్ 12,000 నువ్వు కట్టాలి అని అంటారు. అయితే ఆవిడ, నేను కట్టలేనండి, నాది చాలా పేద కుటుంబం అండి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి అని అన్నప్పుడు ఆయన అంటారు, సరే 12,000 వద్దు, నువ్వు 4,000 కడతావా అని అంటారు. 4,000 కడతావా అంటే ఆవిడ అప్పటికీ కూడా ఏడుస్తూ, లేదండి నా దగ్గర అంత లేదు, నా దగ్గర ఇప్పుడు 400 రూపాయలు మాత్రమే ఉంది, అది మాత్రమే నేను కట్టగలను అని అంటుంది. అప్పుడు ఆ జడ్జ్ ఆవిడ్ని చూసి ఏమంటారంటే, నువ్వు ఆ 400 కూడా కట్టాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తూ ఉంటే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, నీ కష్టం నాకు అర్థమవుతుంది, కాబట్టి నేను నీ కేసుని డిస్మిస్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆవిడని పంపించేస్తారు. మన దగ్గర ఇలాంటివి జరగవు ఎక్కడ, ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఎక్కడ ఇలాంటివి జరగవు. కానీ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రియల్గా జరిగినటువంటి సంఘటన. అయితే ఒకరోజు ఈ జడ్జ్ గారి దగ్గరికి మాలాంటి ఒక ఫాదర్ ఆయన కోర్టుకు వెళ్తారు, ఇలాంటి కోర్టుకు వెళ్తారనమాట. ఫాదర్ని చూడగానే ఆ జడ్జి గారికి ఆశ్చర్యం. వెంటనే, ఫాదర్ మీరు కోర్టుకి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. సాధారణంగా ఫాదర్స్ని కోర్టులో చూడడం చాలా అరుదు కాబట్టి, ఆయనకి క్యాథలిక్ కాబట్టి ఫాదర్స్ తెలుసు కాబట్టి, ఫాదర్ మీరెందుకు వచ్చారు కోర్టుకంటే, అప్పుడు ఆ ఫాదర్ ఈ విధంగా అంటారు, నేను ఇక్కడ ఫైన్ కట్టడానికి రాలేదండి, మీరు ఇచ్చేటువంటి తీర్పులు చూసి ఇంప్రెస్ అయి నేను నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి వచ్చాను. మీరు చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కేసులను డిస్మిస్ చేయడం ద్వారాను, లేకపోతే వాళ్ళు కట్టాల్సింది వేరే వాళ్ళ ద్వారా తీసుకొని మీరు కట్టడం ద్వారాను, కాబట్టి నేను ఈ కోర్టులోన $1,000 ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చానని చెప్పి ఆ ఫాదర్ గారు ఆయన చేతికి $1,000 చెక్ ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు. ఇది కూడా మనకి యూట్యూబ్లో కనబడుతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ ధర్మం అంటే ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేయాల్సింది చట్టబద్ధంగా నైతికంగా ఉందా లేదా అని చూసుకుంటూ, అపరాధ భావం లేకుండా ఆ పని నెరవేర్చుకుంటూ ఉంటే సరిపోదు. అందులో మనము పెట్టాల్సినటువంటి ప్రేమను కూడా పెట్టాలి. అప్పుడే అది క్రైస్తవ ధర్మం అవుతుంది. కాబట్టి ఈరోజు న్యాయం, ధర్మం అని చెప్పినప్పుడు అవి మామూలు పదాలుగా మనం తీసుకోకుండా, బయట ఎక్కడో సెక్యులర్ స్టడీస్లో మనం చదివినప్పుడు ఆలకించేటువంటి పదాలుగా మనం తీసుకోకుండా అవి క్రైస్తవ పదాలుగా మనం తీసుకుందాం. క్రైస్తవ న్యాయం, క్రైస్తవ ధర్మం అని మనం అర్థం చేసుకుంటూ వాటిని మన జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ న్యాయం, ధర్మం వీటి గురించి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు కూడా ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. ఒక 5 వాక్యాలు న్యాయం, ధర్మం గురించి ప్రభువు చెప్తున్నటువంటి వాక్యాలు. మొట్టమొదటిది జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. జకరియా 7:9, మీరు న్యాయము జరిగింపవలెను, ఒకరి ఎడల ఒకరు జాలితో మెలగవలెను. ఇవి ప్రభు మాటలు మనకు కనబడుతున్నటువంటివి. కాబట్టి న్యాయము జరిగించాలి,
ఒకరి ఎడల ఒకరు జాలితో మెలగాలి అనేటువంటిది దేవుడు మనందరికీ వాక్యం ద్వారా ఇస్తున్నటువంటి సందేశం. ఇక ఇంకొక వాక్యము 106వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించువారును ధన్యులు. న్యాయాన్ని పాటిస్తే, నీతిని వారు అనుసరిస్తే వారు ధన్యులు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇంకొక వాక్యం కూడా చూద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. సామెతలు 28వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారికి న్యాయము బాగుగా తెలియును అని. ప్రభువు పట్ల భయభక్తులు గలవారికి న్యాయము బాగుగా తెలియును అని. ఇక 4వ వాక్యం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తాం. అక్కడ గ్రంథకర్త ఈ విధంగా అంటాడు, దేవుని మాటలు: మంచిని చేపట్టుడు, న్యాయము జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. న్యాయం జరిగించండి, మంచిని చేపట్టండి అని అక్కడ మనకు వాక్యం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆఖరుగా ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పఠనంలోని వాక్యాలు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో గ్రంథకర్త ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు. ఈ మాటల్ని మనందరము మన బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. ఓయి, మేలైనదేదో నీకు ప్రభువు తెలియజేసి ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభువు నీ నుండి కోరునది ఇదియే. దేవుడిని నుంచి కోరునది టు యాక్ట్ justly, to love tenderly, and to walk humbly before your God. న్యాయముగా ప్రవర్తించాలి, నీతితో నీవు మెలగాలి, ప్రేమతో మెలగాలి, నీ దేవుని పట్ల వినయంతో ప్రవర్తించాలి. ఇది ప్రభువు నీ నుండి కోరుతూ ఉన్నాడని మనకి మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు మనము యోసేపు గారి దగ్గరకు వద్దాం. యోసేపులో మనకు కనబడేటువంటి నీతి, న్యాయము లేదా న్యాయ ధర్మాల గురించి మనము కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారి గురించి మనము బహుశా కొన్ని వందల ప్రసంగాలు ఆలకించి ఉండొచ్చు. ముఖ్యంగా మీరు కదా, జోజప్ప గారి విచారణ కాబట్టి ప్రతి పండగ సందర్భంలో ఇలా ప్రసంగాలు చెప్పేటప్పుడు కొన్ని వందల కొలది ప్రసంగాలు మీరు ఆలకించే ఉండవచ్చు. అయితే మరొక్కసారి మనము ధ్యానించడానికి యోసేపు గారిని మన ముందు పెట్టుకుందాం. మరి ముఖ్యంగా ఈ న్యాయము, ధర్మము అనేటువంటి రెఫరెన్సులతో జోజప్ప గారిని మనము ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా యోసేపు గారు తన జీవితంలో న్యాయాన్ని, ధర్మాన్ని పాటించారు అని మనము ఖచ్చితంగా చెప్పడానికి ఉండేటువంటి ఒక విషయం ఏమిటి అంటే, యోసేపు గారు మరియమాత మీద పడాల్సినటువంటి నిందను తన మీద వేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా దేవదూత తన దగ్గరకు వచ్చి దేవుని సందేశము ఇవ్వడానికి మునిపే. దేవుని సందేశం వచ్చిన తర్వాత యోసేపు గారు మారారు అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది. కానీ దేవదూత రావడానికి మునిపే యోసేపు గారు మరియమాత ఎడల ఇదిగో ఈ విధంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. మనం బైబిల్లో చదువుతాము, మరియమాతను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు యోసేపు గారు నిశ్చయించుకున్నారు అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలోన
యోసేపు గారి నుంచి మనము 2 ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. అదేమిటంటే, మొట్టమొదటిది, చట్టానికి అతీతంగా నిందను తన మీద వేసుకోవడానికి యోసేపు గారు ప్రయత్నం చేశారు. ఎలా అంటే, చట్టం ప్రకారంగా, న్యాయం ప్రకారంగా మరియమాతను బహిరంగంగా విడిచిపెట్టచ్చు. బహిరంగంగా విడిచిపెట్టి ఆయన తన దారిన తాను వెళ్ళిపోవచ్చు. అదా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ చట్టానికి అతీతంగా ఈయన రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటాడు. అంటే రహస్యంగా విడిచిపెట్టడం అంటే ఏమిటి? మరియలో ఏ తప్పు లేదు, తప్పంతా నాదే, అందుకే నేను ఏ కారణము చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పడం. కాబట్టి మరియమాత మీద ఏ నింద వేయకుండా ఈయన నిందంతా కూడా తన మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇందులోన యోసేపు గారు ప్రదర్శిస్తున్నటువంటి న్యాయము, నీతి, ధర్మము మనకు కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకెవరికి మన తప్పును ఒప్పుకోవడం ఇష్టం ఉండదు కదా. మనము తప్పును వేరే వాళ్ళ మీదకే నెట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనకు పుట్టిన బుద్ధే కాదు, మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలకు పుట్టిన బుద్ధి కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటిదే. అవునా కదా? దేవుడు వచ్చి ఆదాముని అడిగాడు, నువ్వెందుకు నేను తినవద్దు అన్న పండును తిన్నావంటే వెంటనే ఏం చెప్పాడు? నువ్వు నాకు తోడుగా ఇచ్చినటువంటి స్త్రీ నాకు ఇచ్చింది. తిన్నాను ప్రభువా క్షమించండి అనలే. ఆయన వెంటనే నింద ఎవరి మీద వేశాడు? ఏవమ్మ మీద వేశాడు. అయితే ఏవమ్మను పిలిచి, ఏమ్మా నువ్వు పండు తిన్నావా అంటే, ఆ సర్పము మమ్మల్ని మోసగించింది అని చెప్పి నింద ఎవరి మీద పెట్టేస్తుంది? సర్పం మీద పెడుతుంది. ఇలా ఆదాము అవ్వలే ఆనాడే పరనింద వేయడం, నిందను భరించడం కాదు, కానీ వేరే వాళ్ళ మీదకు నిందను నెట్టేయడం అనేటువంటిది ఆనాడే వాళ్ళకి తెలుసు. అవే బుద్ధులు ఈనాడు కూడా మనకి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాము అని మనం ఎవరూ అంగీకరించం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏదో సాకు చెప్తాం, లేకపోతే ఎవరి మీదకో ఒకరి మీదకి మనము దానిని నెట్టేస్తూ ఉంటాం. మన మీదకు నింద రాకుండా చాలా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. అయితే యోసేపు గారు అలా చేయలేదు. తన మీదే ఆయన నింద వేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో ఆయన చట్టానికి అతీతంగా వ్యవహరించారు, న్యాయానికి వ్యతీతంగా ఆయన వ్యవహరించారు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. రెండవది, ఈ వాక్యంలో యోసేపు గారిలో మనకు కనబడేటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, మరియకు నా వలన ఏ హాని కలుగకూడదు, నా వలన ఏ కీడు కూడా జరగకూడదు. జరిగినటువంటి విషయం గురించి నాకు సరైన అవగాహన లేదు, కానీ నా వలన ఆమెకు చెడ్డ పేరు రాకూడదు, నా వలన ఆమెకు ఏ కీడు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో రహస్యంగా విడిచిపెట్టడానికి యోసేపు గారు ప్రయత్నం చేస్తారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారిలో కనబడేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనం ఇక్కడ చూస్తాం. నా వలన ఎవరికి ఏ కీడు కలగకూడదు అనేటువంటిది. చాలామంది మనకు ఎవరైనా పడనటువంటి వారు ఉన్నట్లయితే వారి గురించి చిలవలు పలవలుగా చెప్పుకుంటూ వెళ్తాం. ఉన్నది లేనిది అంతా కల్పించుకొని మనం చెప్పుకుంటూ వెళ్తాం. వాళ్ళంటే మనకు ఇష్టం లేదు కాబట్టి మనము రకరకాలుగా వారి పేరు చెడగొట్టుకుంటూ వెళ్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ నిజంగా మనలో ప్రేమే గాని ఉన్నట్లయితే ప్రేమించువాడు ఏ వ్యక్తికి కీడు చెయ్యడు అనేటువంటి విషయం మనము పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో చదువుతాం. కాబట్టి యోసేపు గారు మరి ఆ న్యాయము ధర్మాన్ని పూర్తిగా తనలో నిలుపుకున్నాడు. కాబట్టి నా వలన ఇదిగో ఈ మరియకు ఏ హాని కలుగకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం సంభవించకూడదు అని ఆయన ఆ విధంగా వ్యవహరించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి
యోసేపు గారి నుంచి మనము ఇది నేర్చుకోవచ్చు. ఆయన మరియకు ఎటువంటి నింద రాకుండా నింద తన మీద వేసుకున్నాడు. అదేవిధంగా మరియకు ఏ హాని కష్టం కలగకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిలో న్యాయము, క్రైస్తవ న్యాయము, క్రైస్తవ ధర్మము ఉన్నాయి అని చెప్పుకున్నట్లయితే ఇలా ఆ వ్యక్తి వ్యవహరిస్తాడు. ఎవరమైనా సరే, గురువులైనా అమ్మగారులైనా మనం ఎవరమైనా సరే, మనలో క్రైస్తవ న్యాయం ఉంది, క్రైస్తవ ధర్మం ఉంది అని అనుకున్నట్లయితే మనము కూడా వేరే వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వేరే వాళ్ళకి ఎటువంటి హాని కీడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేస్తే పునీత జోజప్ప గారిని మనం నిజంగా గౌరవించినట్లే, నిజంగా ఆదర్శంగా తీసుకున్నట్లే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక విషయం. ఈరోజు మనందరము పునీత జోజప్ప గారి నుంచి నేర్చుకోవలసినటువంటి విషయం. ఇక రెండవది, పునీత జోజప్ప గారిలో ఈ న్యాయం, ధర్మం అనేటువంటివి 100కి 100 పాళ్ళు ఉన్నాయి అని చెప్పడానికి మనకు కనిపించే ఇంకొక నిదర్శనం ఏమిటి అంటే, ఆయన ఒక బాధ్యతను స్వీకరించిన తరువాత ఆ బాధ్యతతో ఉన్నటువంటి సవాళ్లను కూడా సమానంగా స్వీకరించాడు. బాధ్యత అప్పగించబడింది, ఇదిగో మరియను నీ భార్యగా స్వీకరించు. అది ఆయనకు ఇవ్వబడినటువంటి బాధ్యత. ఓకే, నేను ఆమెను నా భార్యగా స్వీకరిస్తానని చెప్పి బాధ్యతను స్వీకరించడం మాత్రమే కాదు, ఆ బాధ్యతతో ఉన్నటువంటి సవాళ్లను, ఛాలెంజెస్ని కూడా యోసేపు గారు స్వీకరించారు సమానంగా. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యోసేపు గారికి వచ్చినటువంటి సవాళ్ళేంటి? ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన ఎదుర్కోవలసినటువంటి సవాళ్ళు ఏంటి అంటే, నిండు చూలాలితో బెత్లెహేము వరకు ప్రయాణం చేయడం. చాలా కష్టతరమైనటువంటి ప్రయాణం. మామూలుగా ఎవరు లేకుండా ఉన్నట్లయితే వెళ్ళిపోవచ్చు. అంటే ఒక వ్యక్తి, నా మీద ఆధారపడేటువంటి వ్యక్తి లేకుండా ఉంటే నేను ఎలాగైనా సరే వెళ్ళిపోవచ్చు. కానీ నా మీద ఆధారపడేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే నా గురించి చూసుకోవాలి, ఆ వ్యక్తి గురించి కూడా చూసుకోవాలి. కాబట్టి నిండు చూలాలితో అంత దూరం ప్రయాణం చేయడం అంటే ఒక సవాలే. దానిని ఆయన తీసుకున్నాడు. నాకెందుకు ఈ బాధ్యత, నేనెందుకు ఈమెను తీసుకుని వెళ్ళాలి, ఆ పుట్టేది నా బిడ్డ కాదు కదా అని అనుకోలేదు యోసేపు గారు. ప్రియా సహోదరి సహోదరులారా, బాధ్యతతో తనకున్నటువంటి సవాళ్లను కూడా ఆయన స్వీకరించాడని మనం గ్రహించాలి. రెండవది ఏమిటి అంటే ప్రాణహాని. యేసును చంపడానికి ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, వాళ్ళు హేరోదు, మిగతా సైనికులు, మరి యేసు ప్రభుతో ఉండేటువంటి వీరికి కూడా ప్రాణహాని. అంతేకాకుండా వీరు రాత్రిలో ఐగుప్తు దేశానికి, ఈజిప్టుకు వెళ్ళాలి. ఆ దారిలో ఎలాంటి ప్రమాదం సంభవించబోతూ ఉందో వారికి తెలియదు. అయితే ఆ సవాలును కూడా యోసేపు గారు తీసుకొని మరి ఆ బాధ్యతను ఆయన చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చారు. పరిచయం లేని ప్రాంతంలో ఎలా జీవితం ఉండబోతుందో, ఐగుప్తు పరిచయం లేని ప్రాంతం, కొత్త ప్రాంతం, అక్కడ ఎలా ఉండబోతుందో, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియదు. అయితే ఆ ప్రాంతానికి ఆయన తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నిలిపాడు. ఇదంతా కూడా యోసేపు సవాళ్లను కూడా సమానంగా తీసుకున్నాడు అనేటువంటి దానిని మనకు వ్యక్తం చేసేటువంటి ఇంకొక విషయం, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఏ వ్యక్తిలోనైనా సరే క్రైస్తవ న్యాయం, క్రైస్తవ ధర్మం ఉంది అంటే ఆ వ్యక్తి బాధ్యతలతో పాటు ఉండేటువంటి సవాళ్లను కూడా సమానంగా స్వీకరిస్తాడు. ఇది యోసేపు గారిలో మనము నేర్చుకోవలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆఖరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే, యోసేపు గారు ఇన్ని బరువు బాధ్యతలు మోశారు. తన భార్యను ఆ విధంగా స్వీకరించారు, మరియను స్వీకరించడం,
వారిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా కుటుంబాన్ని పోషించడం, ఇవన్నీ ఆయన చేసుకుని వెళ్ళారు. అయితే ఈ పనులన్నింటిలో కూడా యోసేపు గారు తన ప్రేమను చాలా ఎక్కువగా అందులో పెట్టారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ అన్ని కార్యాలలో కూడా యోసేపు గారి యొక్క ప్రేమ అనేటువంటిది చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది, కనబడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కొన్ని దర్శనాలలో, మరియమాత ఇచ్చినటువంటి దర్శనాలలో సాధారణంగా మరియమాత యేసు ప్రభు గురించే ఆలకిస్తాం. అయితే ఒక దర్శనంలో మాత్రము యోసేపు గారి ప్రస్తావన వస్తుంది. ఫాతిమా నగరంలో మరియమాత ముగ్గురు పిల్లలకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది. లూసీ, ఫ్రాన్సిస్, జెస్సింతా అనేటువంటి ముగ్గురు పిల్లలకు మరి 1917వ సంవత్సరంలోన మరియమాత దర్శనం ఇచ్చారు. అయితే ఎప్పుడు మరియమాత మాత్రమే కనబడేవారు, కానీ ఒక దర్శనంలో మాత్రము యోసేపు గారు కూడా ఆ దర్శనంలో ఉన్నారట. 13వ తారీఖు అక్టోబర్ నెల 1917వ సంవత్సరంలో మరియమాత ఫాతిమా నగరంలో ఇచ్చినటువంటి దర్శనంలోన యోసేపు గారు బాలయేసును ఎత్తుకొని ఆ ప్రజలను ఆశీర్వదించినట్లుగా ఆ దర్శనంలో కనబడినట్లుగా మనకి ఆ ఫాతిమా దర్శనాల చరిత్రలో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యోసేపు గారు మరియను బాలయేసును ఎంతగానో ప్రేమించారు కాబట్టి మరి వారిని చక్కగా చూసుకొని వచ్చారు. ఆ విధంగా కూడా ఆయన న్యాయాన్ని, ధర్మాన్ని ఆయన 100కి 100 ప్రదర్శించారు అని మనం చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈరోజు మనము పునీత జోజప్ప గారిని ఈ 2 విషయాలకు సంబంధించి ఆదర్శంగా ఉంచుకోవచ్చు. క్రైస్తవ న్యాయం, క్రైస్తవ ధర్మాన్ని పాటించడంలో ఆయన 100కి 100 కూడా న్యాయం చేశారు. ఈరోజు ఆ విషయాలలో ఆయన మన ముందుంటూ ఉన్నారు. అతని యొక్క ఆదర్శంలో మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనము సంవత్సరం జోజప్ప గారి పండుగ కొనియాడుతూ ఉన్నాము అంటే ఏదో ఆనవాయితీగా కొనియాడేటువంటి పండుగలా మాత్రమే ఇది మారకూడదు. ఈ పండగ మన జీవితాలను కొంతలో కొంతైనా మార్చుకుంటూ రావాలి. చిన్న చిన్న విషయాల్లోనైనా సరే మార్పులు అనేటువంటివి మన వ్యక్తిగత జీవితంలోనూ మన సంఘ జీవితంలోనూ రావాలి. అప్పుడే నిజంగా ఈ పండగల పరమార్థం అనేటువంటిది చేకూరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భావాలన్నింటితో ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొందాం. న్యాయం, ధర్మం పాటించే వ్యక్తులుగా మనల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రభువుని దివ్య సత్ప్రసాద రూపంలో మన దగ్గరకు వచ్చేటువంటి ఆయనను మనము అడుగుదాం, ప్రార్థించుకుందాం. ఆమేన్.